హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో ప్యూర్ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చానండి. అది కూడా మనకి కాస్మోస్ సిల్క్ ప్యూర్ విస్కోస్లో వస్తుంది. దానిపైన పొజిషన్ ప్రింట్ ఇంకా గ్రాండ్గా వచ్చేలాగా వర్క్ కూడా ఇచ్చాను. డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఎలిఫెంట్ థీము మనకు అదంతా కలంకారీ అనేది చాలా ట్రెండీగా ఉంది కదా, అదే విధంగా ఉండేలాగా నేను ట్రెండీగా ఉండేలాగా డిజైన్ చేశాను. అలాగే వాటితో పాటు బ్లౌజెస్ కూడా డిజైన్ చేశానండి. కలర్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ప్రతి కలర్కి కూడా డ్రెస్ డిజైన్ చేశాను. కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుందనేసి రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. అవి వేసుకుంటే ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. అలాగే ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా కోడ్ ఇస్తున్నాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వెబ్సైట్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఆ వెబ్సైట్లో మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలో ఆ కోడ్ మీరు సెర్చ్ చేసినట్లయితే అదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు వీడియోలో చూపించే స్టాకే కాకుండా ప్రీవియస్గా చూపించిన ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా మనకి అన్ని డిస్ప్లే అవుతాయి. కాబట్టి మ్యాచింగ్గా మీకు ఇప్పుడు నేను చూపించిన ఫ్యాబ్రిక్సే కాకుండా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా తీసుకుంటా అనుకున్నా కూడా అలా అన్నీ ఒకేసారి కార్ట్లో వేసుకొని కూడా తీసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా నేను వెబ్సైట్ కూడా డిజైన్ చేసుకున్నాను. దీనిలో కాదు, డైరెక్ట్గా చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మాత్రం మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఈజీగా మీరు రావడానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ప్యూర్ విస్కోస్ కాస్మోస్ సిల్క్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. మీకు సిమిలర్గా ఫొటోస్లో డిజైన్స్ ఇలా అనిపించినా సరే మన దగ్గర ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుందండి. మార్కెట్లో చాలా రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర ప్రతి ఫ్యాబ్రిక్ ప్యూర్లో ఉంటుంది. మనకి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లోనే ఉంటుందండి. అలాగే పొజిషన్ ప్రింట్ కూడా మంచి గ్రాండ్ లుక్తో ఇచ్చాను. మొత్తం కూడా కలంకారీ ప్రింట్ ఇంకా ఎలిఫెంట్ థీమ్ వచ్చేలాగా ఇచ్చాను. ఈ కలర్ వచ్చేసి మనకి వాయిలెట్ కలర్ అండి. ట్రెండీగా ఉంటుంది, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఇలా చూడండి, ఎలిఫెంట్సే హైలైట్ అయ్యేలాగా మొత్తం బార్డర్లో ఇలా 3 స్టెప్స్లో ఇచ్చాను. అది కూడా మల్టిపుల్ కలర్స్. మనకి పొజిషన్ ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చిన్న చిన్న డిజైన్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. కింద కట్ వర్క్ డిజైన్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేట్ కలర్స్ ఇక్కడ ఇచ్చాను. బ్రిక్ రెడ్, గ్రీన్ కాంబినేషన్స్లో వచ్చి అది కూడా ప్రతి లైన్కి ప్రతి డిజైన్ కూడా చాలా నీట్గా డీటెయిల్గా ఉంటుంది. జెరీ వర్క్ ఇంకా సీక్వెన్స్ వస్తుంది అనమాట. పొజిషన్ ప్రింట్ అవుట్లైన్ వస్తుంది కంప్లీట్గా. ఇక్కడ చూపించిన ప్రతి డిజైన్కి కూడా అవుట్లైన్ ఇంకా సీక్వెన్స్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మీకు అకేషన్స్కి కావాలి, శారీ ఫంక్షన్స్ అనుకోండి, లేదంటే ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ గ్రాండ్ లుక్తో కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా ట్రెండీగా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. కాస్ట్లీగా మనకి చూడటానికి అంతే లుక్ ఉంటుంది, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి, ఇక్కడ మీకు వర్క్ లేని దగ్గర చూపిస్తాను. ఇలా ఎంత స్మూత్గా ఉంటుందో ఫ్యాబ్రిక్ అయితే. మనకి వీవింగ్ రావడమే జరీతో ఇలా మిక్స్ అయినట్టుగా రావడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది. మీకు ప్రీవియస్గా కూడా చూపించాను కాస్మోస్ సిల్క్ ఎలా ఉంటుంది అనేసి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. పిల్లల దగ్గర నుంచి, న్యూ బార్న్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మిడిల్లో అంతా కూడా మనకి పైన అనమాట, పైన అంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుంది. అది కూడా మీకు ప్రతి ఫ్లవర్లో, లీఫ్లో షేడ్స్ వస్తాయండి. సింగిల్ కలర్స్లో కాకుండా ఇలా షేడ్స్లో రావడం వల్ల లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్రతి లీఫ్కి చిన్న డిజైన్కి కూడా అవుట్లైన్ మనకి వర్క్ అనేది జెరీ వర్క్తో ఇలా వస్తుంది. మొత్తం మిషన్ వర్కే కానీ చాలా నీట్గా ఉంటుంది. సీక్వెన్స్ కూడా చూడండి, హెవీగా ఇచ్చామన్నమాట గ్రాండ్గా ఉండడం కోసం. చాలా బాగుంటుంది. మనకి బార్డర్ ఇదంతా కూడా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది వాయిలెట్ కలర్కి ఇలా మల్టీ కలర్లో ప్రింట్, పొజిషన్ ప్రింట్ అది కూడా. అలాగే అవుట్లైన్గా మొత్తం వర్క్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది వాయిలెట్లో. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ నేను డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఇదైతే ప్రీవియస్గా చూపించానండి, ఉప్పాడ, ప్యూర్ ఉప్పాడలో. ఇది ఓనిలాగా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనేసి మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఎవరైనా ఈ ఫ్యాబ్రిక్ ఇంకా తీసుకోకపోతే మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. పింక్ కలర్ చూడండి, ఇలా దుపట్టాకి యూజ్ చేయొచ్చు. ఇదే ఫ్యాబ్రిక్తో మనం బ్లౌజ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ప్యూర్ విస్కోస్లో వస్తుంది. ఇది కూడా మనకి ఉప్పాడ సిల్క్. మొత్తం బిట్స్ వర్క్, పర్ల్స్తో ఇచ్చానండి వర్క్, కట్ వర్క్లు.
కట్ వర్క్ వస్తుంది, కింద ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కొంచెం గ్రాండ్ లుక్ కావాలి 21st డేస్కి కానివ్వండి, ఫంక్షన్స్కి గ్రాండ్ లుక్ కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఈ కలర్స్లోనే ఇంకా 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఓన్లీ ఇదే యూస్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజ్కి కావాలనుకుంటే మాత్రం ఇలా డిజైన్లో ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తానండి, మీకు ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందని. మొత్తం బూటా డిజైన్ లాగా చాలా దగ్గరగా ఇచ్చాను. ఒక్క డిజైన్లో మనకి బీట్స్ ఇంకా మ్యాట్ ఫినిష్తో మొత్తం అవుట్లైన్ లాగా సీక్వెన్స్ ఇలా వస్తుంది మిడిల్లో. ఇలా రావడం వల్ల గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా కంఫర్టబుల్గానే ఉంటుందండి. ఇవి గ్లాస్ బీట్స్ కాదండి, ప్లాస్టిక్ మిర్రర్స్. కొంచెం కంఫర్టబుల్గా, కొంచెం లైట్ వెయిట్గా ఉండాలని, ఎందుకంటే ఇంత హెవీగా గ్రాండ్గా ఉండేలాగా డిజైన్ చేశాను కాబట్టి ఇంత వర్క్ ఇస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది వెయిట్ మోయలేదు, అందుకే ఇంకా ఇలా ఇచ్చాను. ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంత దగ్గరగా ఉంది, చూడండి ఎంత దగ్గరగా ఉందో. మనం గ్లాస్ బిట్స్ ఇచ్చామనుకోండి వెయిట్ ఎక్కువైపోయి ఫ్యాబ్రిక్ కూడా పాడే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని నేను ప్లాస్టిక్ బిట్స్ అయితే ఇచ్చాను దీనికి. కానీ లుక్ మాత్రం సేమ్ ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. పింక్ సేమ్ ఇందాక చూపించిన పింకే, అది కట్ వర్క్లో ఉంటుంది. మీకు కావాలి బ్లౌజ్కి కావాలనుకుంటే ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇందులో మాత్రం ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉందండి ఈ కలర్లో, చూడండి మీకు జస్ట్ పెట్టి చూపిస్తాను. ఇలా మ్యాచింగ్ ఎలా ఉంటుంది సెట్ లాగా అనేసి. మీకు దుపట్టాకి, ఓనీకి, బ్లౌజ్కి కావాలనుకుంటే మీరు ఇలా కట్ వర్క్లో తీసుకోవచ్చు. లేదు ఓన్లీ బ్లౌజ్కి కావాలి అనుకుంటే ఈ బూటా డిజైన్లో తీసుకోవచ్చు. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంటుంది. జ్యువెలరీ అలా మనం యాడ్ చేసుకున్నా కూడా ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే ఎలిఫెంట్ డిజైన్ అండి, ప్యూర్ విస్కోస్ ఉప్పాడాలోనే మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. ఇది ప్రీవియస్గా కూడా చూపించాను. కట్ వర్క్ వస్తుంది, 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి మొత్తం కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఉంటుందనేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఈ మ్యాచింగ్గా ఉంటుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఓనీలాగా కూడా, అంటే మనం కుర్తీలాగా డిజైన్ చేసుకున్నప్పుడు దుపట్టలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది కాబట్టి పన్ను అనేది 36 ఇంచెస్లో వస్తుంది, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇలా వస్తుంది, ఎలిఫెంట్స్ వచ్చాయి కాబట్టి దీనికి మ్యాచింగ్గా ఉంటుందనేసి నేను చూపిస్తున్నాను. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయండి, మీకు అవి కూడా ఒకసారి మ్యాచింగ్గా పెట్టి చూపిస్తాను. ఓన్లీ పింకే కాకుండా ఇంకా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. మస్టర్డ్, వైలెట్కి మస్టర్డ్ ఆల్రెడీ ట్రెండీగా నడుస్తుంది కాబట్టి ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఉప్పాడ సిల్క్లో మనకి కట్ వర్క్లో ఇలా వస్తుంది, మనకి ఎలిఫెంట్ డిజైన్లో ఉంది, ఇందాక చూపించిన డిజైన్లో కూడా ఉంది. అన్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను. మీకు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. ఎలిఫెంట్ డిజైన్లో ఇంత బాగుంది కదా కలర్, ఇలా పెడితేనే ఇంత లుక్ వచ్చింది. మన స్టిచ్చింగ్ అవి వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులో ఇది ఎల్లో షేడ్లో ఇచ్చానండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఒక డిజైన్కి కొంచెం కలర్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్, బాగా మ్యాచ్ అయిపోయిందండి. ఇందులో ఉన్న కలర్స్కి దీనికి మ్యాచ్ అయిపోయింది, అంటే వాయిలెట్కి ఎల్లో లాగా. అలాగే ఇందులో ఆరెంజ్ కూడా ఉందండి, చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ కూడా. చూడండి వాయిలెట్కి ఆరెంజ్ కూడా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ కలర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే రెడ్ కలర్లో కూడా మీకు పెట్టి చూపిస్తాను. రెడ్ అంటే ఎగ్జాక్ట్ రెడ్ కాదు, రెడ్ మెరూన్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. ఎలా అంటే అలా మనం యూస్ చేసుకోవచ్చు, మదర్ అండ్ డాటర్స్ లాగా, ఎలా అంటే అలా మనం కాంబోస్కి యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి ఎలిఫెంట్ డిజైన్, ఇలా మనకి ఎలిఫెంట్ డిజైన్లో ఇలా వస్తుంది, రెడ్ కలర్ బాగుంటుంది, వైలెట్కి రెడ్ కలర్ అనేది. అలాగే ఇందాక చూపించిన డిజైన్లో బిట్స్ వర్క్లో ఇలా వస్తుంది, ఎంత బాగుంది కదా. జస్ట్ ఇలా పెడితేనే ఇంత గ్రాండ్ లుక్ ఉంది. ఇది వర్క్ కాబట్టి ఎక్స్ట్రా వర్క్ కూడా మగ్గం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, అంత గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే లెహెంగాలు ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది అసలు. కలరే చాలా బాగా నచ్చింది నాకు, అంటే డిఫరెంట్గా ఉంది. మనకి కాంబినేషన్స్ వర్క్ ఇలా గ్రాండ్గా వచ్చేసరికి లుక్ చాలా బాగా వచ్చిందండి, ట్రెడిషనల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్. దీనిపైన కలర్స్ అన్నీ కూడా బాగా తేలుతున్నాయి, ఎలిఫెంట్ డిజైన్ కానివ్వండి అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. అలాగే దీనికి కాంబినేషన్గా రెడ్ కలర్లో మనం ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎంత బాగుంది కదా. అలాగే ఇంకా ఇందులో ఎలిఫెంట్ డిజైన్ కూడా అన్నీ మీకు పెట్టి చూపిస్తానండి. మీకు ఎలా కావాలంటే అలా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, ఏ ఫ్యాబ్రిక్ అంటే ఆ ఫ్యాబ్రిక్ తీసుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి కట్ వర్క్, ఓనీకి బ్లౌజ్కి ఎలా అంటే అలా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. మెహందీ గ్రీన్కి పింక్ అయితే చాలా బాగుందండి, ఎంత బాగుంది కదా ఇలా పెడితేనే. ఇందులో కూడా మీకు డిజైన్స్ చూపిస్తాను ఒకసారి. ఇది ఎలిఫెంట్ డిజైన్ చూడండి, అన్నీ కూడా ప్యూర్ కాబట్టి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పింక్లోనే ఇంకొక డిజైన్,
ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే మస్టర్డ్ కూడా చాలా బాగుంటుందండి మెహందీ కలర్కి. చూడండి ప్రతి దానికి కూడా నేను అన్ని మ్యాచింగ్ పెట్టి చూపిస్తున్నానండి. ఇందులో మనకి ఇంకొక డిజైన్ ఎల్లోలో చూడండి చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ సూపర్ అండి. అసలు ఇలా పెడుతుంటేనే అన్ని కలర్స్ నచ్చుతున్నాయి. చూడండి మీకు లేని కలర్స్ చూస్ చేసి తీసుకోవటమే అంతే, ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఈ కలర్ లేదు అనుకుంటే ఇంకా తీసుకోండి. అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా కూడా మీకు లెహెంగా ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి రస్ట్ కలర్లో వస్తుందండి. బ్రిక్ రెడ్ లాగా మనకి రస్ట్ షేడ్లో వస్తుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా మ్యాచింగ్ పెట్టి చూపిస్తాను. దీనికి కూడా ఏ కలర్స్ అయితే మ్యాచింగ్ అవుతాయి అన్నీ పెట్టి చూపిస్తాను. చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వచ్చింది. అలాగే దీనికి కాంబినేషన్గా ఆరెంజ్ కలర్ అండి. చూడండి డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే మస్టర్డ్ కూడా చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఎల్లో పెట్టి చూపిస్తాను. చూడండి ఇలా మస్టర్డ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి ఎల్లో కలర్ కూడా మనకి మ్యాచ్ అయిపోతుంది. మస్టర్డ్లోనే ఎలిఫెంట్ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. జస్ట్ ఇలా చూసిన దానికి మీరు స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత కూడా లుక్ మారిపోతుంది. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. ఇదైతే మనకి క్రీమ్ గోల్డ్ కలర్లో వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఫెస్టివల్స్కి చిన్న చిన్న పూజలకి అలా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్రీమ్ గోల్డ్ కలర్ పైన మనకి ఇలా మొత్తం వర్క్ చాలా బాగా ఎలివేట్ అయింది. దీనికి కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. మస్టర్డ్ చూడండి ఎంత బాగుందో. మస్టర్డ్ ఎల్లో ట్రెడిషనల్గా కావాలనుకుంటే మెరూన్ కానివ్వండి, మస్టర్డ్ ఇలా ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి ఎల్లో కలర్ చూడండి ఇలా కూడా మనకి బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఓనీ కోసం మనకి మస్టర్డ్ కలర్లో కట్ వర్క్ బార్డర్. అలాగే మనకి పింక్ కలర్ యూజ్ చేయొచ్చు, మెరూన్ కానివ్వండి ఏదైనా అన్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా. ఇది కట్ వర్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక డిజైన్. ఈ ఎలిఫెంట్స్లో వచ్చిన పింక్ కాబట్టి చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఇది ఎలిఫెంట్ డిజైన్. దీన్ని మనం ఓనీలాగైనా వేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. మెరూన్ కలర్ పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మెరూన్ కానీ ఎల్లో కానీ చాలా గ్రాండ్గా ఉంది. మెరూన్ కలర్, మెరూన్లోనే కట్ వర్క్ బార్డర్ సేమ్ కలర్. మనకి ఎలిఫెంట్ డిజైన్ కూడా, ఎలిఫెంట్ డిజైన్ చూడండి ఇలా వస్తుంది మెరూన్ కలర్లో. వైన్ కూడా ఉందండి, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇందులో పర్పుల్ కలర్ కూడా చాలా బాగుందండి. చూడండి ఇలా పెడితేనే ఎంత లుక్ వచ్చిందో. అలాగే వైన్ కలర్లో మనకి ఎలిఫెంట్ డిజైన్లో ఇలా వస్తుందండి. అలాగే కట్ వర్క్లో కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి కట్ వర్క్లో ఇలా వస్తుంది. చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ కూడా మ్యాచ్ అయిపోతుంది. లేదు ఆరెంజ్లో కావాలన్నా కూడా ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇదైతే. అలాగే లెహెంగాలో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి. చాలా బాగా వచ్చాయి కలర్స్ అన్నీ కూడా. చాలా ట్రెడిషనల్గా ఉంది. నేను చెప్పడమే కాదు, మీకు వీడియోలో చూస్తే కూడా అర్థమవుతుంది కదా. బయట ఇంకా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. మనకు ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతాం కాబట్టి ఇంకా తెలుస్తుంది ఎంత బాగుంది, ఎంత గ్రాండ్గా ఉందనేసి. దీనికి కాంబినేషన్గా ఆరెంజ్ కలర్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఆలివ్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ బ్రైట్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. అలాగే దీనికి రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎలిఫెంట్ డిజైన్లో మనకి రెడ్ కలర్ చూడండి ఇలా వస్తుంది. వర్క్లో రెడ్ కలర్ చూడండి ఇలా వస్తుంది. అలాగే బిట్స్ వర్క్లో బూటా డిజైన్లో చాలా బాగుంది కదా కలర్. మనకి ఇది ఒకటి బ్రైట్ ఉంటుంది, ఒకటి పేస్టల్ కలర్ లాగా ఉంటుంది. అలాగే ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. దీనికి పర్పుల్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది మనకి పర్పుల్ కలర్ చాలా బాగుంది. ఇందులో ఎలిఫెంట్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. వైలెట్ కలర్లో ఎలిఫెంట్ డిజైన్. అలాగే ఇందులో కట్ వర్క్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. కట్ వర్క్లో మనకి వైలెట్ కలర్ బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా. దీనికి మస్టర్డ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. ఎల్లో కలర్లో చూడండి బూటా డిజైన్లో. అలాగే ఎలిఫెంట్ డిజైన్లో మనకి ఇలా వస్తుంది మస్టర్డ్ ఎల్లో. ఇందులోనే కట్ వర్క్ కూడా సేమ్ కలర్లో ఉంది, ఇది కూడా పెట్టి చూపిస్తాను. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మనం సెట్ చేసుకొని డిజైన్ చేసుకునే దాన్ని బట్టి లుక్ డిపెండ్ అయి ఉంటుంది. దీనికి వచ్చేసి పింక్ కూడా చాలా బాగుంది. మస్టర్డ్ పింక్, మనకి పర్పుల్ ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. దీంట్లోనే మనకి ఎలిఫెంట్ డిజైన్ కలర్స్ బ్రైట్గా ట్రెడిషనల్గా లుక్ చాలా బాగా వచ్చాయి. వర్క్ కూడా చాలా నీట్గా ఉండడం వల్ల గ్రాండ్ లుక్ ఉంటుంది.
ఇలా వస్తుంది మనకి ఆలివ్ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్. పింక్, మస్టర్డ్, పర్పుల్ ఏ కలర్ అయినా దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు. మనకి లేని కలర్ చూస్ చేసి తీసుకోవడమే అండి. మొత్తం టోటల్గా 5 కలర్స్లో మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే ఉంది. మల్టిపుల్ కలర్స్లో మల్టిపుల్ డిజైన్లో నేను బ్లౌజెస్ అయితే చూపించాను. మీకు నచ్చిన బ్లౌజ్ సెట్ చేసి తీసుకోవచ్చు. లేదు ఇదే ఫ్యాబ్రిక్తో మనం బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఓనీకి ఇలా మనం కట్ వర్క్లో కూడా అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలా కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా దుపట్టలాగా పెట్టి చూపిస్తాను. ఎంత బాగుంది చూడండి, గ్రాండ్ లుక్ ఉంటుంది. సేమ్ సెల్ఫ్ లెహెంగా కలర్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్తో మనం బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఓనీ మాత్రం కాంట్రాస్ట్ కలర్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్తోనే నేను డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను. నాకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో నేనైతే సెట్ చేశాను. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి. లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశాను. మంచి గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఎలిఫెంట్ డిజైన్ కానివ్వండి, కలంకారీ డిజైన్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. దీంట్లో నేను క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా తీసుకున్నాను. ప్లఫీగా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది అనేసి. చాలా లైట్ వెయిట్గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. చాలా స్మూత్గా మనకి లైట్ వెయిట్గా. ఇప్పుడు మనకి సమ్మర్కి మెత్తగా మనకి కంఫర్టబుల్గా కావాలని అనుకుంటాం కదా, అలా మనకి సూట్ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను. ఇందాక చూపించాను కదా బూటా డిజైన్ ప్యాటర్న్లో, ఆ డిజైన్తో నేను బ్లౌజ్ అయితే హాల్టర్ నెక్ ఇచ్చాను. మనకి కాలర్ నెక్ వస్తుంది, బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తుంది. ఫ్రంట్లో వేస్ట్ దగ్గర మాత్రం చిన్న కర్వ్ లాగా ఇచ్చానండి. ఇలా వస్తుంది మనకి వేస్ట్ దగ్గర. వేసుకుంటే కొంచెం సింపుల్గా గ్రాండ్ లుక్ ఉంటుంది అనేసి. మెరూన్ కాంబినేషన్తో ఎంత బాగుంది చూడండి. మీకు కావాలనుకుంటే పర్పుల్ కానివ్వండి, రెడ్, మస్టర్డ్ ఏ కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. లెహెంగా క్రాప్ టాప్ ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది. మీకు కావాలనుకుంటే ఓనీ క్యారీ చేయగలుగుతారు, పిల్లలు అనుకుంటే ఓనీ కూడా వేయచ్చు. జస్ట్ నేను మా పాప సైజులో రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను కాబట్టి కిడ్స్ కోసం డిజైన్ చేశాను. కానీ పెద్దవాళ్ళు కానీ న్యూ బార్న్ దగ్గర నుంచి ఎవరైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు. బాయ్స్కి కుర్తా లాగో కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. కొంచెం షేర్వానీ టైప్లో డిజైన్ చేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా లుక్ కూడా అంతే గ్రాండ్గా ఉంటుంది. స్లీవ్స్కి మనకి బార్డర్ యూజ్ చేయొచ్చు. కింద వస్తుంది అనమాట మనకి కుర్తాకి కింద కూడా యూజ్ అయ్యే విధంగా ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. కాంబోకి యూజ్ అయ్యేలాగా. క్రీమ్ గోల్డ్ కలర్కి మెరూన్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంది కదా. లెహెంగా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఫ్లేర్ కూడా అంతే తీసుకున్నానండి. ఎక్కువగా ఉంటేనే ప్లీట్స్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది అనేసి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి. మెహందీ గ్రీన్ కలర్. ఇది కూడా లెహెంగా లాగానే డిజైన్ చేశాను. ఇది కూడా లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశాను. క్రాప్ టాప్ లెహెంగా. దీనికి మాత్రం రెడ్ బ్లౌజ్ తీసుకున్నానండి, రెడ్ కలర్లో. సేమ్ మనకి ఇందాక చూపించిన బూటా డిజైన్లోనే. స్లీవ్స్ అయితే క్యాప్ స్లీవ్స్ ఇచ్చాను. బ్యాక్ మాత్రం ఇలా టై చేసుకోవడం కోసం ఇక్కడ స్క్వైర్ లాగా వచ్చి కింద టై చేసుకునే విధంగా ఉంటుంది. ఓపెన్ అనేది మనకి బటన్స్ ఇచ్చాను అనమాట. చుట్టూ కూడా పైపింగ్ ఇచ్చాను గోల్డ్ కలర్తో. మెహందీ కలర్కి ఇలా రెడ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మీకు కావాలనుకుంటే పర్పుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి. దీనికి పర్పుల్ కలర్ ఇచ్చాను. మీకు స్టిచ్చింగ్ అయ్యాక లుక్కే మారిపోయింది కదా. జస్ట్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి డ్రెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకే నేను ప్రతి దానికి కూడా రిఫరెన్స్ డ్రెస్ ఖచ్చితంగా చూపిస్తాను. కొంచెం టైం తీసుకొని అయినా సరే ఖచ్చితంగా రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి పర్పుల్ షేడ్లో. స్లీవ్స్ అయితే నార్మల్గా చిన్న పఫ్ స్లీవ్స్ లాగా ఇలా ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి ప్లీటెడ్ మోడల్లో స్లీవ్స్ ఇచ్చాను. బ్యాక్ చిన్న ప్యాటర్న్ ఇచ్చాను టై చేసుకోవడం కోసం. ఇలా వస్తుంది మనకి. ఎంత బాగుంది చూడండి, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇది వేసుకున్న తర్వాత కూడా అంతే మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. అది మాత్రం నన్ను నమ్మి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్. వైలెట్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాను. చూడండి ఎంత బాగుంది బ్రైట్గా. సింపుల్ ప్యాటర్న్ ఇచ్చాను. పోట్లీ బటన్స్ ఇచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చాను. బ్యాక్ కూడా ఇలా టై చేసుకోవడం కోసం డోరీస్ కూడా ఇచ్చాను. సింపుల్ షార్ట్ స్లీవ్స్ మనకి క్యాప్ స్లీవ్స్ లాగా వస్తుంది. వైలెట్కి ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కదా. లుక్ అయితే చాలా బాగా వచ్చాయండి. జస్ట్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి స్టిచ్చింగ్ అయ్యాక లుక్కే మారిపోయింది అసలు. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్. ఇందాక రస్ట్ షేడ్లో ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఆరెంజ్లో తీసుకున్నానండి. డిఫరెంట్ లుక్ ఉంటుంది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా వస్తుంది లెహెంగా. క్రాప్ టాప్ లెహెంగా. దీనికి కూడా చిన్న క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. సింపుల్ ప్యాటర్న్ కర్వ్ డిజైన్తో. బ్యాక్ కింద టై చేసుకోవడం కోసం డోరీస్ ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెం చిన్న ప్యాటర్న్ అయితే ఇలా యాడ్ చేశానండి, సింపుల్గా కాకుండా. ఇలా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో.
ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా లాగా వస్తుంది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. లుక్ కూడా బ్రైట్గా ఆరెంజ్ అయ్యేసరికి ట్రెడిషనల్గా ఉంటుంది. జ్యువెలరీ, మనం హెయిర్ స్టైల్ అంతా కూడా వేసుకునే దాన్ని బట్టి ఇంకా లుక్ మారిపోతుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను కోడ్ ఇస్తున్నాను. ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా 1 మీటర్ దగ్గర నుంచి మీరు ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జస్ట్ మాకు ఏ ఫ్యాబ్రిక్ వద్దు, 1 మీటరే కావాలన్నా కూడా కొరియర్ చేస్తామండి. వెబ్సైట్లో తీసుకోవడం రావట్లేదు అనుకుంటే వాట్సాప్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలో స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ చేసేయండి. లేదు ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.